Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, మొదటి భాగంలో బెర్షిత్ పర్షాలోని బెరషిత్, నోక్, లెక్ లెక్క, వయేరా అను 4 పర్షాలను గూర్చిన క్లుప్త వివరణ తెలుసుకున్నాం. ఇప్పుడు బెర్షిత్ పర్షాలోని మరికొన్ని పర్షాలను తెలుసుకుందాం. బెర్షిత్లోని 5వ పర్ష కాయే షారా అనగా షారా జీవితం అని అర్థం. ఈ పర్షాలో షారా మరణం మరియు ఇస్సాకు, రిబ్కా వివాహంను గుర్చిన సంఘటనలు ఆదికాండం 23వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ అధ్యాయం 18వ వచనంలో వివరించబడ్డాయి. బెర్షిత్లోని 6వ పర్ష తోల్దోత్ అనగా తరాలు లేదా వంశావళులు అని అర్థం. ఈ పర్షాలో ఇస్సాకు జీవితం, యాకోబు ఏసావు జననం, యాకోబు పొందిన ఆశీర్వాదంను గూర్చి ఆదికాండం 25వ అధ్యాయం 19వ వచనం నుండి 28వ అధ్యాయం 9వ వచనంలో వివరించబడ్డాయి. బెరషిత్లోని 7వ పర్ష వాయెట్సే అనగా మరియు అతను బయటకు వెళ్ళాడు అని అర్థం. ఈ పర్షాలో యాకోబు ప్రయాణం, రాహేల్ లేయాలతో వివాహం గూర్చిన సంఘటనలు ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి 32వ అధ్యాయం 3వ వచనంలో ఈ విషయాలు వివరించబడ్డాయి. బెరషిత్లోని 8వ పర్ష వాయిష్లాక్ అనగా మరియు ఆయన పంపాడు అని అర్థం. ఈ పర్షాలో యాకోబు ఏసావు సమావేశం, దీనా కథనం గుర్చిన సంఘటనలు ఆదికాండం 32వ అధ్యాయం 4వ వచనం నుండి 36వ అధ్యాయం 43 వచనములు వివరించబడ్డాయి. ప్రియులారా, బెరషిత్లోని మిగిలిన పర్షాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.